దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సంతోషంగా వారి స్తోత్రం చెబుదాం. మరి సమయంలో లేఖన భాగంలో నుండి ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 13వ వచనం వరకు కూడా 13వ వచనం వరకు కూడా చదివేద్దాం. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 'చదువుతారా? చదవండి. అంతటా పరలోకమందును భూలోకమందును భూమి కిందను సముద్రములోను ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలో ఉన్న సర్వమును సింహాసనం ముందు ఆసీనుడై ఉన్నవానికి సింహాసనాసీనుడై ఉన్నవానికి స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక అని చెప్పుట వింటిని. ఆ 4 జీవులు ఆమేనని చెప్పగా ఆ పెద్దలు సాగిలపడి నమస్కారం చేసి. మొత్తం చదివండి. మొత్తం 13 వరకు. ఫస్ట్ నుంచా? అయితే ఫస్ట్ నుంచా? 13 చదువు. మరియు లోపటను వెలుపటను రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనమునందు ఆసీనుడై ఉండువాని కుడి చేత చూచితిని. మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథమును విప్పుటకు యోగ్యుడైన వాడెవడని బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచితిని. అయితే పరలోకమందు గాని భూమి మీద గాని భూమి క్రింద గాని ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను ఎవనికి శక్తి లేకపోయేది. ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడెవడును కనబడినందున నేను బహుగా ఏడ్చుచుండగా ఆ పెద్దలలో ఒకడు ఏడవకము, ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందెనని నాతో చెప్పెను. మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధించబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచియుండుట చూచితిని. ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములను 7 కన్నులు ఉండెను. ఆ కన్నులు భూమి అందంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు. ఆయన వచ్చి సింహాసనమునందు ఆసీనుడై ఉండువాని కుడి చేతిలో నుండి ఆ గ్రంథమును తీసుకొనెను. ఆయన దానిని తీసుకొనినప్పుడు ఆ 4 జీవులను వీణలను ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడిరి. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు. నీవు వదిలింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడే వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనంలోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేస్తివి గనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు. మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించి ఉన్న. చదివే విధానం మారిపోతుంది. మరియు నేను చూడగా, ఎక్కడది? నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించి ఉన్న, సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడెను. తర్వాత నేను చూడగా, విషయాన్ని గమనించాలి, సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడెను. చదవండి. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. వారు
వధింపబడిన వాడవై. ఎక్కడ? వధింపబడిన గొర్రెపిల్ల, వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు, ఐశ్వర్యమును, జ్ఞానమును, బలమును, ఘనతయు, మహిమయు, స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. సర్వమును సింహాసనాసీనుడై ఉన్నవానికి గొర్రెపిల్లకును స్తోత్రమును, ఘనతయు, మహిమయు, ప్రభావమును యుగయుగములు కలుగును గాక. మరొక లేఖనము 19వ అధ్యాయము, అదే ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 6వ వచనము నుండి. అప్పుడు నేను చదువుతున్నాను. గొప్ప జన సమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన యొక్క స్వరము, సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది, ఆయన భార్య తనను తాను సిద్ధపరచుకున్నది కనుక మనము సంతోషపడి ఉత్సాహించి ఆయన మహిమపరిచేదమని చెప్పగా వింటిని. హల్లెలూయా. చూడండి, ఆమె ధరించుకున్నట్టుకు ప్రకాశములను నిర్మలములైన సన్నపు నారబట్టలంకి ఇవ్వడును, అవి పరిశుద్ధుల నీతి క్రియలు. అతడు నాతో ఇలాగ చెప్పాను, గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడినారు ధన్యులని వ్రాయము. అంతే. ఈ మాటలు దేవుడు మన కొరకు దీవించును గాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా యేసయ్యా, వాక్య లేఖనాల్లో నుండి ఇది మేము లౌకిక సంఘ కాలంలో అనేక విషయాలు చూసుకుంటూ వస్తూ ఉన్నాం. మరి అదే రీతిగా అందులో ఉన్నటువంటి విషయంలోనే ఈ ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 5వ అధ్యాయము, మళ్ళీ అదే రీతిగా 3వ అధ్యాయం కూడా, అలాగే 19వ అధ్యాయంలో కూడా కొన్ని విషయాలు మేము మరి అనేక దినాల నుండి కూడా చూసుకుంటూ వస్తూ ఉన్నాం. ఇంకను దాని యొక్క మరి చివరి కంక్లూజన్ అయితే చివరి విషయాలు మేము చూడటానికి ఈరోజు మాకు అవకాశం కల్పించండి. మీరు కృప చూపమని బ్రతిమాలుకుంటున్నాం. నిత్యంగా నీ వాక్యముతో, నీ ఆత్మతో మమ్మల్ని సంధించమని, ఈ దినాన్ని ప్రభువా నిత్యంగా నీ ఆత్మ అభిషేకం మాపై ఉంచమని, నిత్యంగా నన్ను ఇక్కడ బలహీనుడు నన్ను ప్రక్కన పెట్టి నిత్యంగా మీరు అధ్యక్షత వహించి ఆ పక్షిరాజు వర్తమానముతో మమ్మల్ని పోషించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడుగుతూ ఉన్నాం. గాడ్ బ్లెస్ యు. దయచేసి కూర్చుందాం. హల్లెలూయా. ఆమేన్. దయచేసి కూర్చుందాం. ప్రార్థనలో ఏకీభవించాలి, మట్టిడి తిరగకూడదు. చెప్పండి, వాళ్ళు చేస్తారు. మీరు ఏం పని చేయాలన్నా ఏసీ రావట్లేదంటే మీరు చూసుకోవాలా. మీరు అలాగే ఏసీ కావాలా, వాటర్ కావాలా, ఏంటి వాళ్ళు ఎవరైనా లేస్తున్నారు, ఏం కావాలమ్మా అని మీరు అడగాల. ఆమేన్. మీకు ఒక విషయం ఇప్పుడు విన్నవించబడతా ఉంది. మనకు సమయం చాలా తక్కువ ఉంది. ఒకవేళ ఎవరైనా 2 నిమిషాలు బయటికి వెళ్ళి వస్తామంటే కానీ వెళ్ళరండి. తర్వాత మేము బయటికి వెళ్తాము, మేము మొబైల్స్ పట్టుకు తిరుగుతామంటే కుదరదు. మీరు వెళ్తే బయట ఉండాలి, వస్తే లోపల ఉండాలి. 2 విషయాలు. మీరు ఇబ్బంది పడద్దు, మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు. అసలు పరిశుద్ధాత్ముడికి అసలే ఆటంకపరచొద్దు. అంతేనా? ఇప్పుడు ఆయన ఇక్కడ మాట్లాడాలని, ఆయన మాట్లాడితే వినాలని మనం ఇక్కడికి వచ్చాం తప్ప మనం అటు ఇటు తిరగడానికి ఇక్కడికి రాలేదు. అంతేనండి? కరెక్టే సార్. మీరు వెళ్ళి రావాలనుకుంటే కనుక వెళ్ళి రావచ్చు. 2-3 నిమిషాలు మీకు సమయం ఇవ్వబడుతుంది. లేదంటే అయ్యి వరకు కూడా ఇక్కడ కూర్చోండి. మీది ఏ పరిస్థితో నాది అదే పరిస్థితి. ఆమేన్. దేనాన్ని మేము కాక మీరు ఇంకా వచ్చారు. నేను ఇంటి దగ్గర బయలుదేరి డైరెక్ట్ రావడమే, ఇంక మరి బయటికి వెళ్ళలేదు. దేవుని స్తోత్రం కలిగిన గాక. అనేక విషయాలు మనం నేర్చుకుంటూ ఉన్నాం. హల్లెలూయా. నేను ఎవరిని అడగదాల్చుకోలేదు ఇక్కడ ప్రశ్నలు. చదువుతున్నారా స్పీడ్గా? ఇంక అలాగే వద్దు. ఏమండి, చాలా విషయాలు మనం నేర్చుకుంటూ వచ్చాం. నేర్చుకున్న ఏంటో నేను అడగకుండా మీరు చెప్తారా, లేదా అడగాల, లేదా అడగడం మానేస్తాను, ఇంకా వెళ్ళిపోతాను ముందుకి. ఏమండి, గతించిన దినాన్ని ఇక్కడికి హాజరైనటువంటి సహోదరులు, అందులో మీరు అందరూ కూడా ఉన్నారు. చాలా విషయాలు నేర్చుకున్నామని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే నేను నేర్చుకున్నాను కాబట్టి. మీరు నేర్చుకున్నారని నమ్ముతున్నారా? ఎంతమంది నమ్ముతున్నారు? ఒకసారి మీ కుడి చేతిని చూపించండి. కుడి చేయి దేనికి సాదృశ్యం? వాక్యలేఖనం ప్రకారంగా శక్తికి సాదృశ్యం. కుడి పార్శ్వము అంటే దీంతో ఏదో పని అనేది చేస్తాం కాబట్టి, అందుకే అక్కడ దేవుని యొక్క కుడి పార్శ్వమును ఆయన కూర్చున్నాడు అనడానికి కూడా అక్కడ సందర్భాన్ని మనం వాడుతూ ఉంటాం. అలాగే ఇప్పుడు మనం చెప్పే విషయం ఏంటంటే కనుక ఖచ్చితంగా ఎంతమంది నేర్చుకున్నారు? ఒకసారి రైజ్ యువర్ హ్యాండ్. ఎస్,
నేర్చుకున్నాం. గతించిన వారం వచ్చారు మీరు? పోయిన వారం వచ్చారా? ఏం నేర్చుకున్నారు? ఏం నేర్చుకున్నారో అడుగుతున్నా నేను. మరి ఏం నేర్చుకున్నారో చెప్పాలా? నేర్చుకున్నామంటే యుద్ధంలో మీరు ఉన్నారంటే నేను ఉన్నాను. మరి యుద్ధంలో ఏం చేసావు? అంతేనా? ఫలానా చోట నువ్వు ఉన్నావా? ఫలానా రేషన్ కార్డు నీకు ఉందా అంటే ఉంది. మరి రేషన్ కార్డులో నువ్వు ఎంతకాలం నుంచి రేషన్ తీసుకుంటున్నావు? రికార్డ్ అంతా ఉంటుంది కదా. దేవుని స్తోత్రం. మరి చెప్పాలి. ఎంతమంది చేయెత్తారు ఇక్కడ? చేతిలో ఎంతమంది మరొకసారి ఎత్తారని నాకు చూడలేదు సరిగ్గా. నా దృష్టి అటువైపు వెళ్ళిపోయింది. 1 ఉన్నవారు మొన్నటి వారం 3 ముగ్గురు ఎత్తారు, నలుగురు ఎత్తారు, 5గురు ఎత్తారు. మరి 5గురు వరుసటి చెప్పేస్తారా లేదా నేనే చెప్పుకుంటూ పోవాలా? చెప్తున్నారా? నాకు సెకండ్స్ కూడా లేట్ చేయకుండా ఫట్ 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 అని రావాలా, గ్యాప్ లేకుండా రావాలా. అది నాకు కావాల్సింది. నన్ను నోరెత్తనివ్వకూడదు. అలా రావాలనుకుంటున్నాను నేను. చెప్తున్నారా లేదా? ఒకరి మొహాలంకలో చూడకుండా ఎవరికి అవకాశం ఇచ్చినప్పుడు వాళ్ళు నేను ఫస్ట్ నువ్వు చెప్పు కాదు. ఎస్ నేను రెడీగా ఉన్నానని మనం విజృంభించాలంతే. వేళ్ళు మీనమాసాలు లెక్క పెట్టుకోవడం కాదు. నువ్వేదో చేస్తున్నట్టు చెప్పాలి. దేవుడు వచ్చినవాడు ఎవరు? నాకు సంతృప్తికరంగా రావాలా. నాకు చాలా సాటిస్ఫై. ఏదో మొక్కలు చెప్తే కుదరదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వేస్ట్ మీద పెట్టుకోవడం అనవసరంగా నాకు టైం వేస్ట్ అంతా. నేను అనవసరంగా టైం వేస్ట్ చేసుకోదలుచుకోలేదు. 30 సార్లు చెప్పానికి వచ్చినావు, 30 సార్లు అడిగాను నేను. అన్నిసార్లు మిమ్మల్ని ఎందుకు అడగాలి? నేను ఎన్నిసార్లు ఎందుకు అడగాలి మిమ్మల్ని? మీరు సిద్ధపడి ఉండకపోతే నేనేం చేయాలి? దానికి కారణం నేను కాదు కదా. మీరు వచ్చారు, ఇక్కడికి వచ్చిన అడుగుతారు, లేకపోతే ఏదో చెప్తాము, మనం వచ్చాము, విన్నాము, నేర్చుకుంటున్నాము, చెప్పాలనేటువంటి తపన మీలో ఉండాలి తప్ప మిమ్మల్ని పదే చేపలు తోమడానికి ఇది సమయం కాదు. ఎందుకంటే సమయం లేదు కాబట్టి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సంతోషంగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవాదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. సజీవ లెక్కలో మనం ప్రవేశపెట్టి ఇది నా నీరీతిగా నిజంగా మీరు బతుకున్న వాళ్ళు అయితే కనుక, ఆత్మీయంగా బతుకుంటే కనుక ఖచ్చితంగా ఆత్మీయమైన విషయాలపైన దృష్టి పెడతారు. ఆత్మీయమైన విషయాల గురించి సిగ్గుపడరు. ఆత్మీయమైన విషయాల గురించి మీరు వెనక అడుగు వేయరు. దేవుని నామమున మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాం. వాళ్ళకి కూడిన మీ అందరికీ కూడా శుభాలు మరియు వందనాలు తెలియపరుస్తున్నాను. హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగును గాక. చూద్దాము. మరి 24 పెద్దలు ఉన్నారు, 4 జీవులు ఉన్నాయి. అంతేనా? హల్లెలూయా. 7 సంఘకాలాలు అనేటువంటి ఆ ప్రజలు అక్కడ కనబడుతున్నారు. 7 వర్తమానికులు కనబడుతున్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. మరి ఇప్పుడు ఈ గొర్రె పిల్ల ఎక్కడి నుంచి వస్తున్నాడు? ఎందుకు వస్తున్నాడు? సింహాసనం నుండి వచ్చి ఎందుకు వస్తున్నాడు? ముద్రలో ఎక్కడ పడి ఉన్నాయి? ఆమేన్. ఆ సింహాసనం ముందు కూర్చున్నవాడు ఉన్నాడు. అక్కడ ఎంతమంది పెద్దలు ఉన్నారు? 24 పెద్దలు ఉన్నారు, 4 జీవులు ఉన్నాయి. ఆమేన్. అక్కడ 7 వర్తమానికులు కనబడుతున్నారు, 7 సంఘకాలంలో ఉన్నటువంటి ప్రజలు కనబడుతున్నారు. దేవుని మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే అక్కడ యోహాను అన్నాడు. అప్పుడు యోహాను ఏడుస్తున్నాడు. అంతకుముందుగానే ఎవరు యోగ్యుడు లేనప్పుడు యోహాను ఏడుస్తున్నాడు. సింహాసనం మీద కూర్చున్నవాడు ఎలా ఉన్నాడు? అంత ముందు అయితే ఎలా ఉన్నాడు? ఆయన సింహాసనం ముందు కూర్చున్నవాడు ఒకడు ఆసీనుడై ఉన్నాడు కదా. ఆశ్చర్యంగా క్రొత్తగా వింటున్నట్టు మాత్రం చూడకండి. ఓకే, క్రొత్తగా వింటున్నట్టు మాత్రం చూడొద్దు దయచేసి. మీకు అర్థం చేసుకుంటారని నేను పదే చెప్తున్నాను. మీరు అర్థం చేసుకోకపోతే నేనేం చేయలేను. బాబు గారు, సింహాసనం ముందు ఆసీనుడై ఉన్నవాడు ఎలా ఉన్నాడు? ఏ రీతిగా ఉన్నాడు? అక్కడ ఏ రీతిగా ఉన్నాడు? నువ్వు మనిషి కదా. దేవుని నామమున మహిమ కలుగును గాక. సింహాసనం ముందు ఆసీనుడై ఉన్నవాడు ఎలా ఉన్నాడు? మనకి లేవా? బ్రెయిన్స్ లేవా? పనిచేయట్లేదా? వాక్యం చెవులతోనే కదా మనం వినేది. లేదా ఎలా? ఏంటిది? ఎలా ఉన్నది? ఎలా ఉన్నాడు ఆయన? సింహాసనం ముందు ఆసీనుడై ఉన్నవాడు ఎలా ఉన్నాడు? సింహాసనం ముందు ఆసీనుడై ఉన్నవాడు ఎలా ఉన్నాడు? హల్లెలూయా. హల్లెలూయా. ఎలా ఉన్నాడండి? సింహాసనం ముందు నేను ఎవరిని ఉపేక్షించను. దేవుని మహిమలో చదివాం ఆల్రెడీ.
చెప్పాము ఆల్రెడీ. ఐ డోంట్ కేర్. దేవునాన్ని మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రం. వాక్యం నేర్చుకోవాల్సిందే. నువ్వు వర్తమానం నమ్ముతున్నాను, వర్తమానం వెంబడిస్తున్నాను చెప్పడం సొల్లుగా చెప్పొద్దు ఇక్కడ. దేవునాన్ని మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రం. వర్తమానంలో బ్రతకవలసిందే నువ్వు. 4వ అధ్యాయంలో దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలిన వాడుగా ఉన్నాడు అక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పాదముల మట్టుకు దిగుచున్నటువంటి అంచులు కలిగిన ఎన్నిసార్లు మొదటి అధ్యాయంలోని ప్రకటన గ్రంథం ఉంటుంది. ప్రకటన గ్రంథంలో అదే విషయం ఉంటుంది. వింటున్నారా? ఆమేన్ చెప్పు. దేవుని మనకు మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రం. ఎందుకు చెప్పలేకపోతున్నారు? రావడం వెళ్ళడం ఇది ఏమన్నా సంత అనుకుంటున్నారా? ఇది దేవుని స్తోత్రం కలుగును గాక. ఎవరిని వదిలిపెట్టను. ఖచ్చితంగా చెప్పవలసింది. ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సింది. వాక్యం నేర్చుకోవడానికి మనం ఇక్కడ వస్తున్నాం. మెన్ చూడండి, 4వ అధ్యాయంలో మీకు కనబడుతుంది అక్కడ ఆయన ఎలా ఉన్నాడో అంతకుముందు అంటే కనుక చూడండి, ఆయనకు ఒక స్వరం వినబడుతుంది. యోహాను ఇక్కడికి ఎక్కిరమ్ము, అదో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. ఎస్, చదువుతున్న 3వ అధ్యాయాన్ని, నువ్వు చదువుతున్నావు 2వ అధ్యాయాన్ని. మరి 4వ అధ్యాయంలో ఏమి రాయబడింది? ఎందుకు మీరు దాన్ని ధ్యానం చేయరు? ఏమి రాయబడింది అక్కడ? నెక్స్ట్ ఏమొస్తుంది మనకి? హల్లెలూయా, దేవుని స్తోత్రం. మీరు ఇప్పుడు రాసుకోవడం కాదు, ఇప్పుడు మీరు గీతలు పెట్టుకోవడం కాదు. ఖచ్చితంగా దానిపైన పూర్తిగా ఉండవలసిన వారు అన్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. మరియు నేను మొదట వినిన స్వరము బోరధ్వని వల్ల నాతో మాట్లాడుకుంటే నా మాట్లాడేవాడు ఇక్కడికి ఎక్కిరమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీ కోనపరిచెదను. వెంటనే నేను ఆత్మవసుడనై తిని అదిగో పరలోకం. ఏమా పరలోకమందు ఏమున్నది? చదవాలి త్వరగా. మీరు చదవాలి, మిమ్మల్ని చదివించాలి. చదవండి పరలోకమందు. ఇప్పుడు దాకా మరి ఒక పేజీ పెట్టి పెన్ను పెట్టి కూర్చున్నారు కదమ్మా. నేను చదువుతుంటే ఒక సింహాసనం వేయబడి ఉండెను. సింహాసనమునందు, ఆ సింహాసనమునందు ఒకడు ఆసీనుడై ఉండెను. చెప్పండి ఆమేనా? హల్లెలూయా. ఆసీనుడైన వాడు దృష్టికి అంటే ఎలా ఉన్నాడు? దృష్టికి ఎలా ఉన్నాడు? సూర్యకాంత పద్మరాగములను పోలిన వాడు, ప్రకాశించు వర్షధనుసు సింహాసనం. అక్కడ 24 పెద్దలు కనపడుతున్నారా? వారు తెల్లని తలల మీద సువర్ణ కిరీటములు ఉన్నాయా? వారు తెల్లని వస్త్రములు ధరించుకున్నారా? ఆమేన్. తర్వాత కిందకు వచ్చినప్పుడు చూడండి, జీవులు కనబడుతున్నారా? అంతేనా? గట్టిగా చెప్పాలా? కనబడుతున్నారా? ఆసీనుడైన వాడు ఎలా ఉన్నాడు? సిమోన్ గారు చెప్పారు, వాళ్ళు చదివారా? సింహాసనం ముందు ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంతి సూర్యప్రకాశము పద్మరాగములను పోలిన వాడు. హల్లెలూయా. అటువంటి సింహాసనం ముందు 5వ అధ్యాయంలో ఆ సింహాసనం ముందు కూర్చుండిన వాని కుడి చేత ఒక పుస్తకము. హల్లెలూయా. ఇప్పుడు ఆ కుడి చేతిలో ఉన్నటువంటి పుస్తకాన్ని తీసుకోవడానికి మీరు వినాలి. ఇక్కడ ప్రతిసారి ఇంకా పేజీల మీద రాసుకోవడమే తప్ప దానికి ఎటువంటి ప్రయత్నం కనబట్టలేదు. ఇక్కడ దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలిన వాడేయండి, ఆయన సింహాసనం ముందు ఆసీనుడేయండి. ఆమేన్. ఇదిగో యోహాను ఆ యొక్క గ్రంథమును ఆమేన్ విప్పడానికి గాని, చూడటానికి గాని, అది పరలోకమందు గాని, భూమి మీద గాని, భూమి క్రింద గాని యోగ్యుడు ఎవరో కనబడకపోతే ఆమేన్. యోహాను ఏడుస్తున్నాడు. యోహాను ఏడుస్తుంటే పెద్దల్లో ఒకడన్నాడు, ఏమంటున్నాడు? కొంచెం యారు ఏడవకము. ఎందుకు ఏడవద్దు అంటే కనుక ఎందుకు అమ్మ ఇది ఖచ్చితంగా వస్తుంది ఈసారి. దావీదు చిగురైన యోధా గోత్రపు సింహము. ఏ గోత్రపు సింహం ఇది? యోధా గోత్రపు సింహము. ఆ ముద్రలో ఒప్పడానికి, ఆ 7 ముద్రలు ఒప్పడానికి
ఆ 7 ముద్రల గ్రంథం ఎలా వేయబడి ఉన్నదంటే కనుక 7 ముద్రల చేత గట్టిగా వేయబడి ఉన్న ఒక చిన్న పుస్తకము. ఈ పుస్తకాన్ని విప్పడానికి ఎవరు యోగ్యులు? దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము ఆమేన్ ఆ గ్రంథమును తీసి ఆ ముద్రలు విప్పడానికి యోగ్యుడై ఉన్నాడు. అంతటా నేను చూడగా ఆమేన్ ఏం జరుగుతుంది బాబు గారు? సింహాసనంలో నుండి ఒకడు, ఎవరో గొర్రెపిల్ల వస్తుందా? దేవుని స్తోత్రం కలిగినాక ఆ సింహాసనం ముందు ఆసీనుడైన వాడి కుడి చేతిలో ఉన్న చిన్న పుస్తకం తీసుకొని ఆమేన్ హల్లెలూయా. చూడండి, అక్కడ 7 ముద్రలు తీసి గ్రంథం జయం పొందినని చెప్పాను. ఆ 4 జీవులు ఉన్నాయి అక్కడ, 24 పెద్దలు ఉన్నారు అక్కడ. ఆమేన్. చూడండి, అక్కడ దేవుని స్తోత్రం కలిగినాక ఆలోచనలు మరియు సింహాసనమునకు ఆ 4 జీవులకును ఆ పెద్దలకును మధ్యన ఓదింపబడినటువంటి గొర్రె పిల్ల నిలుచుండేది చూసి తిని వెంటనే గొర్రె పిల్ల ప్రత్యక్షం అవుతున్నాడు. గొర్రె పిల్ల అక్కడ కనబడుతున్నాడు అక్కడ. వెంటనే గొర్రె పిల్ల కనబడుతున్నాడు. దేవుని స్తోత్రం కలిగినాక ఇప్పుడు ఆ గొర్రె పిల్ల ఏం చేయాలంటే కనుక ఆ చెప్పబడుతున్న యూదా గోత్రపు సింహమే ఈ గొర్రె పిల్ల. దేవుని స్తోత్రం కలిగినాక చూడండి, ఓదింపబడినట్లుండిన గొర్రె పిల్ల నిలుచుండు చూసింది. ఆ గొర్రె పిల్లకి 7 కొమ్ములు ఉన్నాయి, 7 కన్నులు ఉన్నాయి. ఆ కన్నులు భూమి అందరికి పంపబడిన దేవుడు 7 ఆత్మలు. ఆయన వచ్చి సింహాసనం మంది ఆసీనుడైండు అని కుడి చేతిలో నుండి ఆ గ్రంథమును తీసుకొని అదే చెప్పుకున్నాం. ఆ ఎవరైతే జయం పొందాడని యూదా గోత్రపు దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము. అదే మనం నిన్న ఆ రోజు క్వశ్చన్ కూడా అడిగాను సిస్టర్ని. ఏం చెప్పాను? ఏం అడిగానంటే కనుక ఇది సంఖ్యాకాండంలో రాయబడి ఉన్నది. అక్కడ బిలాము పలుకుతున్నాడు. ఆమేన్. అక్కడ బిలాము కూడా ఈ దావీదు చిగురు గురించి మాట్లాడుతున్నాడు. అది నాకు చెప్పాలమ్మా అని అడిగాను నేను. గుర్తుందా? దేవుని స్తోత్రం కలిగింది కాక చెప్పాలని చెప్పాను. నెక్స్ట్ వీక్ వచ్చినప్పుడు అయిపోయింది. కావాలంటే రికార్డింగ్ ఉంది. దేవుని స్తోత్రం కలిగింది కాక, దేవుని మహిమ కలిగింది కాక. నేను సమయం లేదు ఇప్పుడు తీయొద్దని చెప్పాను ఆ రోజు. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు ఎవరు తీస్తున్నారు? దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహం తీయాలి. చెప్పబడుతుంది అదేనండి. పెద్దలో ఒకటి చెప్పబడుతున్న మాట అదే. కానీ ఇప్పుడు వచ్చి తీసుకుంటుంది ఎవరు తీసుకుంటున్నారు? నేను క్వశ్చన్ ఏం వేస్తున్నాను గమనించాలి. ఎవరు తీసుకుంటున్నారు? క్వశ్చన్ మార్క్ అడగతే నన్నే క్వశ్చన్ వేస్తున్నట్టుగా అడుగుతుంది ఆవిడ. గొర్రె పిల్ల తీసుకుంటున్నాడు ఆ పుస్తకాన్ని. చదువుతున్నారు మరి అక్కడ 7 చూడండి అక్కడ ఆ 4 జీవులకు పెద్దలకు మధ్య గొర్రె పిల్లని చూసి ఆ గొర్రె పిల్లకి 7 కొమ్ములు 7 కన్నులు. ఆ కన్నులు భూమి అందరికి పంపిన దేవుడు. ఆయన వచ్చి సింహాసనం ముందు ఆసీనుడు ఎండు వాని కుడి చేతులు ఆ గ్రంథమును తీసుకొని అంతేనా? గ్రంథమును తీసుకొని ఆయన దాన్ని తీసుకున్నప్పుడు 4 జీవులను వీణలను ధూపద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని నా 24 పెద్దలను ఆ గొర్రె పిల్ల ఎదుట సాగిలపడి ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలో ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్రలు ఇప్పుటకు యోగ్యుడవు. సరే, పెద్దలు అన్నారు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలు ఇప్పుటకు యోగ్యుడవు. నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశంలోను ఆయా భాషలు మాట్లాడేవాళ్ళు ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసితివి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గ్లోరీ టు లార్డ్. ఇప్పుడు ఎవరు జయం పొందారు? ఎవరు జయం పొందుతున్నారు? ఎవరు జయం పొందారు? జయం పొందింది ఎవరు? వధించబడిన గొర్రెపిల్ల. దేవుని మనకు మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్రం. 4 జీవులు అక్కడ కనబడుతున్నాయి. దేవుని మహిమ కలుగును గాక. అక్కడ 24 పెద్దలు కూడా కనబడుతున్నారు. హల్లెలూయా, స్తోత్రం. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. చూడండి 7 కొమ్ములు 7 కన్నులు. అక్కడ ఎవరెవరు ఉన్నారు? అక్కడ ఎవరెవరు ఉన్నారు? నేను వెనక్కి వెళ్ళట్లేదు, ముందుకు వెళ్తున్నాను. అలాగే మనకు తెలుసు అక్కడ పెద్దల్లో ఒక పెద్ద ఎవరు? యోహానా
యోహాను గట్టిగా చెప్పాలి, స్వరాలు గట్టిగా చెప్పండి. మీరు గట్టిగా ఎలా మాట మొత్తం అందరు గట్టిగా. ఇప్పుడు ఎలా వచ్చింది మాట? యోహాను దియోఫని, యోహాను దియోఫని, దియోఫని, దియోఫని. ఇక్కడ అరవలేరా? బండిలో ఆయన ఫోన్ మాట్లాడుతుంటే పక్కన బల్లు బల్లు బల్లుమని అరుతుంది ఆవిడ. ఎవరితో మాట్లాడుతుంది? సీమోన్ గారు ఎవరో మాట్లాడుతున్నారు, గట్టిగా మాట్లాడుతున్నారు. ఇప్పుడేం మాట్లాడవు? ఆటి చూద్దాం, ఇప్పుడేం మాట్లాడవు? దేవుని స్తోత్రం కలిగింది కాక. ఫోన్లో మాట్లాడుతుంది ఏంటో మరి మనకు తెలీదు, గట్టిగా మాట్లాడుతుంది. ఆమేన్. దేవుని మహిమ కలిగిన కాక. చూడండి, 4 జీవులు, మరి అక్కడ 7 సంఘకాలాల్లో ఉన్నవారు ఉన్నారు. హల్లెలూయా. ఆమేన్. 7 సంఘాలలో ఉన్నవారు ఉన్నారు సింహాసనం చుట్టూ. ఆమేన్. ఆ 7 సంఘాలలో ఉన్నవారు ఉన్నారు. మరి ముద్రల గ్రంథం అక్కడ తెరవబడుతూ ఉన్నప్పుడు ఆమేన్, సింహాసనం పైన కూర్చున్న వాని చేతిలోని చిన్న పుస్తకము అక్కడ. ఆమేన్. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. ఆ గొర్రె పిల్ల తీసుకుంటా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. చూడండి, అక్కడ 7 సంఘ కాలంలో ఉన్నవారు ఉన్నారు. 24 పెద్దలు, 4 జీవులు, ఆ గొర్రె పిల్ల, 7 కొమ్ములు, 7 కన్నులు. ఆమేన్. ఆ 7 ఆత్మలై ఉన్నవి. దేవుని స్తోత్రం కలిగింది కాక. చూడండి, జగత్తు పునాది వేయబడక మునిపే. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆ గొర్రె పిల్ల ముద్రలు విప్పడానికి యోగ్యుడై ఉన్నాడు. హల్లెలూయా. ఆ గొర్రె పిల్ల యోగ్యుడై ఉన్నాడు. దేవుని స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా. ఆమేన్. దేవుని స్తోత్రం. యోహాను యొక్క థియోఫనీ చూస్తున్నాడు. ఏం చూస్తున్నాడండి? యోహాను యొక్క థియోఫనీ చూస్తున్నాడు. ఇప్పుడు యోహాను ఇక్కడ ఎలా ఉన్నాడు అని అంటే కనుక, ఇక్కడ ఎలా ఉన్నాడు చెప్పాలి అవంతా కూడా. మరి వృద్ధుడైన యోహాను యవనస్తుడైన యోహాను చూస్తా ఉన్నాడు. వృద్ధుడైన యోహాను యవనస్తుడైన యోహానును వింటా ఉన్నాడు. దేవుని స్తోత్రం కలిగింది కాక. అంతేనా? అంటే ఇప్పుడు మనం ఎక్కడి నుంచి వినాలి? ఎక్కడి నుంచి వినాలి? ఆయన చెప్పాడు ఆన్సర్. ఎక్కడ నుండి వినాలి? మరి యోహాను ఆన్సర్ క్వశ్చన్ అర్థం కాలేదు మీకు. యోహాను థియోఫనీలో నుండి వింటా ఉంటే, ఆమేన్, ఇప్పుడు ఈ యోహాను ఏ యోహాను? మనమేనా? వధువేనా? వధువు. ఎందుకు అనంటే కానీ 4వ అధ్యాయంలో పైకి వెళ్ళిపోతున్నాడు. అతను ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడు? వధువుకి సాదృశ్యంగా ఉన్నాడు. ఆమేన్. ఇప్పుడు ఈ యోహాను ఎక్కడి నుంచి వింటున్నాడు? ఆమేన్. హల్లెలూయా. బాబు గారు అర్థమైందా? ఆ యోహాను ఎక్కడి నుంచి వింటున్నాడు? శరీరం థియోఫనీలో నుండి వింటా ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఈ యోహాను ఎలా వినాలి? థియోఫనీలో నుండి వినాలి. అదే మహిమ శరీరం అయి ఉన్నది. అంతే కదా? థియోఫనీ మహిమ శరీరమేనా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. థియోఫనీ అనగా మహిమ శరీరం అయి ఉన్నది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 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 దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. చూడండి, అక్కడ ఎవరున్నారు? మరి జగత్తు పునాది వేయబడక మునిపే ఇది దేవుని మనసులో జరిగిన కార్యమై ఉంది. అంతేనండి? నిజమేనా? జగత్తు పునాది వేయబడక మునిపే దేవుని మనసులో ఇది జరిగిందా? అంతే కదా? అంతే కదా. మరి ఒక వ్యక్తి, మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం, ఒక ఇంజనీర్ కావచ్చు, అతను ఏదైనా ఒక బిల్డింగ్ని కట్టాలి అని అంటే ఖచ్చితంగా తన మనసులో ఆ యొక్క ఆలోచన కలిగి ఉంటాడు. అందుకే జగత్తు పునాది వేయబడక మునిపైన వధించబడ్డాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. వధించబడ్డాడు ఎవరి కొరకనంటే కనుక, హల్లెలూయా, అది మన కొరకై ఉన్నది. దేవుని స్తోత్రం. జగత్తు పునాది వేయబడక మునిపో మనం ఎక్కడున్నాము? మనం ఎక్కడున్నామంటే హల్లెలూయా చెప్తారా? ఆయనలో ఉన్నాం మనం. జగత్తు పునాది వేయబడక మునిపో ఎక్కడున్నాం? ఆయనలో ఉన్నాం మనం. వాక్యములో ఉన్నాం మనం. వాక్యముగా ఉన్నాం మనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఇప్పుడు ఎక్కడ ఉన్నాం మనం? మరి 7 సంఘ కాలంలో ఉన్నటువంటి ప్రజలు ఉన్నారా? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 7 సంఘ కాలం వర్తమానికులు ఉన్నారా అక్కడ? హల్లెలూయా. ఉన్నారా లేదా ఇక్కడ? ఆమేన్. దేవుని స్తోత్రం కలుగును. యాక్చువల్గా చూస్తే కనుక ఈ గ్రంథము ఆదికాండం కంటే ముందున్న గ్రంథంగా ఉన్నది. హల్లెలూయా. ప్రార్థన గ్రంథం ఏదంటే ఆదికాండం కంటే ముందున్న గ్రంథం ఇది. దేవుని స్తోత్రం కలిగింది గాక. హల్లెలూయా. దేవుని మహిమ కలిగింది గాక. చూడండి, హల్లెలూయా.
హల్లెలూయా. ఇప్పుడు ఆ పుస్తకం గొర్రెపిల్ల తీసుకుంటున్నప్పుడు ఆ బాబు గారు ఆ పుస్తకం గొర్రెపిల్ల తీసుకుంటున్నప్పుడు మీరు అందరూ లేచి నిలబడవచ్చు, ఏం కాదు. ఒకవేళ మీకు ఏదన్నా ఇబ్బందిగా అసౌకర్యంగా ఉంటే లేచి నిలబడవచ్చు, ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లం. లేచి నిలబడి స్తోత్రం చెప్పొచ్చు, వందనాలు చెప్పొచ్చు, హల్లెలూయా చెప్పొచ్చు. ఆమేన్. దేవుని స్తోత్రం కలిగిందాక ఆ పుస్తకం తీసుకుంటున్నప్పుడు 7 సంఘకాల మరి 7 దూతలు ఎవరు అక్కడ? మరి దేవుని స్తోత్రం కలిగిందాక సారీ ఆ 7 వర్తమానికులు దేవుని మహిమ కలిగాక ఆ 7 ఏమి కనబడుతున్నాయి అక్కడ మనకు? 7 కొమ్ములు 7 కన్నుల నుండిను, ఆ కన్నులు భూమి అంతటికి పంపండి దేవుని 7 ఆత్మలు. హల్లెలూయా. 7 ఆత్మలు ఉన్నాయా అక్కడ? దేవునికి స్తోత్రం కలిగింది కాక మరి మనం కూడా అక్కడే ఉన్నాము. ఆమేన్. ఎక్కడున్నాం మనం? ఎలా ఉన్నాం అక్కడ? ఎలా ఉన్నాం? ఎలా ఉన్నాం? దేవుని స్తోత్రం కలిగింది కాక. చూడండి, పౌలు అక్కడే ఉన్నాడు, ఐరేనియస్ అక్కడే ఉన్నాడు, మార్టిన్ అక్కడే ఉన్నాడు, కొలంబో, లోదర్, జాన్ వెస్లీ, బ్రన్హామ్, మనం కూడా ఉన్నామని చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఆ సన్సెట్ పర్వతం పైన ఆ మేఘం దిగి వచ్చినప్పుడు 7 దూతల సమూహం అక్కడ దిగి వచ్చారు. హల్లెలూయా. 7 దూతల సమూహం దిగి వచ్చారు అక్కడ. దేవుని స్తోత్రం కలిగినాక వారే ఒక అతీతమైన మేఘముగా దిగి వచ్చారు అక్కడ. దేవుని స్తోత్రం కలిగినాక అతీతమైన మేఘంగా దిగి రావడం జరుగుతోంది. ఆమేన్. ఆ మేఘంలోనికి ఎవరు కొనుకోబడ్డారు? ప్రవక్త కొనుకోబడ్డాడు. రైటేనా? హల్లెలూయా. చూడండి, ఆదికాండం 14:18 వచ్చిన త్వరగా అర్థమవుతుందా? షాలేం రాజైన మెల్కీషెదకు రొట్టెను ద్రాక్ష రసమును తీసుకుని వచ్చాను. రొట్టె ఏంటి? రొట్టె దేనికి సాదృశ్యం? వాక్యంకి సాదృశ్యం. తర్వాత ద్రాక్ష రసము, సరే దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం కలిగిన తర్వాత దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఈయన ఏం చేస్తున్నాడు? రాజు మరియు షాలేం రాజు అయిన రొట్టెను మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసం తీసుకుని వచ్చును. అతడు సర్వోన్నతుడు దేవునికి యాజకుడు. అప్పుడు అతడు అబ్రామును ఆశీర్వదించి ఆకాశం భూమికి సృష్టికర్తయు సర్వోన్నతుడైన దేవుని వల్ల అబ్రాము ఆశీర్వదించబడును గాక అనేను. ఇక్కడ చూడండి, ఎవరు ఆశీర్వదిస్తున్నారు? షాలేం రాజు. రైటేనా? ఆమేన్. వెయిట్ ఒక్క నిమిషం. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము ఇక్కడ ఈ విషయం రాయబడలేదు, కానీ ఇక్కడ రాయబడతా ఉంది. 7వ అధ్యాయం తీసారా? మన మొహం చూడకపోతే అక్కడ చక్కగా రాయబడి ఉంది కదా అదే విషయం. దానిపైన క్లారిటీ ఇక్కడ ఉంది కదా, చదవాలి కదా.
రాజులను సంహారం చేసి తిరిగి వచ్చుచున్న చూడండి, రాజులను సంహారం చేసి తిరిగి వచ్చిన అబ్రహామును ఎవడు కలుసుకొని అతనిని ఆశీర్వదించెనో, ఎవనికి అబ్రహాము అన్నిటిలో 10వ వంతు ఇచ్చెనో. చూడండి తర్వాత విషయం, ఆ షాలేము రాజును మహోన్నతుడకు దేవుని యాజకుడునైన మెల్కీషెదెకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. ఆమె అతని పేరుకు మొదటికి నీతికి రాజని, తర్వాత సమాధానపు రాజని అర్థం ఇచ్చినట్టు షాలేము రాజు అని అర్థము. తర్వాత అతడు తండ్రి లేని వాడును, తల్లి లేని వాడును, వంశాలు లేని వాడును, జీవితకాలమునకు ఆదిను జీవనకు అంతమైనను లేనివాడు నుండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని నామం కలుగును గాక. 9వ వచనం, మీరు ఇదంతా ఇంటికి వెళ్ళి చదువుకోండి. 8వ వచనం చదువుతున్నాను. మరియు లేవి క్రమము చూడగా చావునకు లోనైన వారు 10వ వంతులను పుచ్చుకొనిచున్నారు. అయితే ఈ క్రమము చూడగా జీవించుచున్నాడని సాక్ష్యం పొందినవాడు, లేవి క్రమం చూస్తే పుచ్చుకొనిచున్నాడు, జీవించున్నాడని సాక్ష్యం పొందినవాడు పుచ్చుకొనిచున్నాడు. ఏం పుచ్చుకుంటున్నాడు ఇక్కడ? 10వ వంతు పుచ్చుకుంటున్నవాడు. హల్లెలూయా. మీరు చెప్పరు, నాకు తెలుసు. ఆమేన్, హల్లెలూయా అది ఒకటే చెప్తారు తప్ప కొంచెం ఏం పుచ్చుకుంటున్నాడు అంటే మీ దగ్గర క్లారిటీ లేదు. అంతేకాక ఒక విధమును చెప్పిన ఎడల 10వ వంతులను పుచ్చుకొని లేవియు అబ్రహాము ద్వారా దశమాంశములను ఇచ్చెను. ఎలాగోనంటే మెల్కీసెదెకు అతని పితరుని కలుసుకున్నప్పుడు లేవి తన పితరుని గర్భములో ఉండెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏమ్మా, అది 100 సార్లు చెప్పాం. అది నువ్వు ఎన్నిసార్లు పేజీల మీద గీతలు పెట్టుకుంటావో తప్ప నువ్వు చెప్పడం మాత్రం ఉండదు. ప్రతిరోజు అదే గీత మీద గీత పెడుతున్నావు, సరిగ్గా చెక్ చేసుకో. దేవుని స్తోత్రం, 100 సార్లు చెప్పాం మనం. అది కొంచెం వినరు సార్, ఈ విషయం వినరండి, దృష్టి అంతా దాని మీద పెడతారు. మీరు చదువుకున్నప్పుడే, అసలు మీరు చదివితే కదా దాని మీద గీతలు పెట్టుకోవడానికి. రెఫరెన్స్ అలా రాసుకుని పక్కన పెడతారు, గీతలు 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 గీతలు, బైబిల్ అంతా గీతలు పెట్టేసుకుని. దేని మహిమ కలుగును గాక. ఇంకా నేను చెప్పే విషయం నువ్వు ఎక్కడ పట్టించుకుంటున్నావు? దేవుని మహిమ కలుగును గాక. రాసుకో, నువ్వు పేపర్ మీద రాసుకో, పేజీ మీద రాసుకో. తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత దాన్ని మళ్ళీ ధ్యానం చేసినప్పుడు గీతలు పెట్టుకో, తప్పేమో. దేవుని మహిమ కలుగును గాక. ఏం జరుగుతుంది ఇక్కడ? ఎవరు నడుములో ఉన్నారు? అబ్రహాం నడుములో ఎవరున్నారు? మీరెందుకు మాట్లాడరు? వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళతో పాటు మీరు విన్నవాళ్ళు కదా. ఎవరున్నారు? లేవి ఉన్నాడు. ఇప్పుడు లేవి అంటే యాజక క్రమం చెప్పున ఇప్పుడు అబ్రహాము నడుములో నుండి ఆ 10వ వంతు చెల్లించిన వాళ్ళు లేవి కూడా ఉన్నాడు. మీకు ముందు సబ్జెక్ట్ అర్థం అవ్వాలంటే విషయాలు ఇక్కడ చదవబడే విషయాలు మీ పైన ప్రభావితం చూపించాలి. ఆమేన్. మీకు ప్రభావితం చూపిస్తేనే కదా మీ విషయం అర్థమవుతాయి. చెప్పుకుంటా పోతే ఏం ప్రయోజనం చెప్పండి? ఎందుకు దండగ ఇదంత డబ్బు? దేవుని స్తోత్రం కలిగింది కాక. దేనికి ఎక్కడ పోస్తున్నట్టు డబ్బు? ఇప్పుడు అబ్రహాము నడుములు ఎవరున్నారు? లేవి ఉన్నాడు. అబ్రహాము గర్భంలో ఉన్నాడు. దేవుని స్తోత్రం కలిగింది కాక. అంతేనా? అంతేనా? అలాగే మనం అక్కడ ఎలా ఉన్నాము అని అంటే కనుక, హల్లెలూయా, దేవుని స్తోత్రం కలిగింది కాక, ప్రవక్త యొక్క గర్భంలో ఉన్నాం మనం. దేవుని స్తోత్రం కలిగింది కాక. ఆ మేఘంలో కొనిపోబడుతున్నాం మనం అక్కడ. హల్లెలూయా. ఆ 7 ముద్రల ప్రత్యక్షతను పొందుకుంటాం మనం అక్కడ. దేవుని స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా. 7 దూతల స్వరూపం, దేవుని స్తోత్రం కలిగింది కాక. వారు మేఘంగా దిగి వచ్చారు. ఆ మేఘంలోనికి బ్రాహ్మణు కొనిపోబడుతున్నాడు. దేవుని స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా. అలాగే మనం కూడా కొనిపోబడుతున్నాం అక్కడ. హల్లెలూయా. దేవుని నామం మహిమ కాక. చూడండి, అదే రీతికి, ఎందుకంటే అక్కడ అబ్రహాము 7 అక్షరాలు కలిగినటువంటి వ్యక్తి అయి ఉన్నాడు. 7 letters మ్యాన్. 7 అక్షరాలు అబ్రహాం లెక్క పెట్టుకోండి. ఆమేన్. బ్రహ్మ కూడా అంతే, సేమ్ 7 అక్షరాలు. దేవుని స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా. హల్లెలూయా. మరి ఇప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ మనకు కూడా వస్తా ఉంది, అనుభవం మనం కూడా పొందుకుంటున్నాం మనం. ఆమేన్. హల్లెలూయా. అనుభవం మనం కూడా పొందుకున్నాం. ఇది అందరికీ కాదు, లోకంలో సంఘ శాఖలకు కాదు, వధువుకు మాత్రమే. దేనాక అది థియోఫనీ ఉన్నవాడికి మాత్రమే ఈ విషయాలు అర్థమవుతాయి. దేవనాక థియోఫనీ ఉన్నవాడికి మాత్రమే ఈ వాక్యం అర్థమవుతుంది. థియోఫనీ ఉన్నవాడికి మాత్రమే ఈ విషయాలు అర్థమవుతాయి. ఆ వాడు మాత్రమే ఎత్తైన స్థలములో మొదటి 3 జీవులు కూడా, హల్లెలూయా, 3 జీవులు కూడా ఎక్కడ సంచరిస్తాయి? నేల మీద సంచరిస్తాయి.
దేవుని నామమున మహిమ కలుగును గాక. హల్లెలూయా. మొదటి 3 జీవులు కూడా ఎక్కడ సంచరిస్తాయి? భూమిపైన సంచరిస్తాయి. దేవుని నామమున మహిమ కలుగును గాక. గ్లోరీ టు లార్డ్. భూమిపైన సంచరిస్తాయి, అంతేనా? కానీ 4వ జీవి ఎత్తైన స్థలములో నివసిస్తుంది, ఎత్తైన స్థలములో సంచరిస్తూ ఉంటది. హల్లెలూయా. ప్రత్యక్షత కలిగి జీవిస్తూ ఉంటది. ఆమేన్. అందుకే మన వర్తమానం ఎక్కడి నుంచి వింటున్నాం అంటే గనక హల్లెలూయా థియోఫనీలో నుండి వింటాం మనం. హల్లెలూయా. ఆ మహిమ శరీరంలో నుండి వింటూ ఉన్నాం మనం. ఎందుకంటే మనకు వచ్చేటువంటి ప్రభావం ఎక్కడి నుంచి వస్తుంది? పాతాళం నుండి కాదు. హల్లెలూయా. పాతాళం నుండి కాదు. నీకు వచ్చేటువంటి ప్రభావం పరదేశం నుండి లేదా పరలోకం నుండి వస్తా ఉన్నది. దేవుని మహిమ కలిగినాక ఆ ప్రభావం ద్వారా నువ్వు బ్రతుకుతున్నావు ఇక్కడ. ఆ ప్రభావం నీ పైన పని చేస్తా ఉన్నది ఇక్కడ. హల్లెలూయా. భూమిపైనటువంటి పాతాళంలో ఉన్న ప్రభావం నీ పైన పని చేయలేదు. గ్లోరీ టు లార్డ్. గ్లోరీ టు లార్డ్. ఓ అందుకే మనం మేఘస్తంభం ఫోటోని పెడతాం మనం. అందుకే అగ్నిస్తంభం ఫోటోని పెడతా ఉంటాం మనం. హల్లెలూయా. అది ఏంటి అని అంటే కనుక అది ఒక సూచన ఉన్నది. హల్లెలూయా. అది ఒక సూచన, అంతే తప్ప మనం పూజించట్లేదు దాన్ని. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు కొబ్బరికాయలు కొట్టేవాళ్ళు, అగరొత్తులు వెలిగించే వాళ్ళు, అటుపళ్ళు పెట్టేవాళ్ళు ఎంతమంది, తల జుట్టు కత్తిరించుకునే వాళ్ళు ఎంతమంది ఈరోజు క్రైస్తులుగా చాలా మంది అవుతున్నారు. ఆమేన్. హల్లెలూయా. అది ఒక సూచనగా మనకు పెట్టుకుంటా ఉన్నాము. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి 6000 సంవత్సరాల క్రితమే. ఆమేన్. దేవుని మహిమ కలుగును గాక. 6000 సంవత్సరాల్లో ఎప్పుడూ కూడా దేవుడు ఆ విధంగా బయలుపరచలేదు. ఆ విధంగా తాను ఆ విధంగా బయలుపరచలేదు. లేకపోతే కెమెరా కంటికి కనబడినట్లుగా ఆ మేఘమును లేకపోతే ఆ సన్సెట్ పర్వతం పైన దిగి వచ్చినటువంటి దూతల సమూహాన్ని ఆ రీతిగా చిత్రీకరించబడలేదు. 6000 సంవత్సరాల్లో దేవుని స్తోత్రం కలుగును గాక. కెమెరా కంటికి చిక్కినట్లుగా దేవుని యొక్క సూచనను ఎన్నడూ కూడా చూపించలేదు. కానీ ఆమేన్. ఇక్కడ దేవుడు కెమెరా కంటికి చిక్కినట్లుగా అనుమతిస్తా ఉన్నాడు. అందుకే మనం మేఘస్తంభం అగ్నిస్తంభం ఫోటోని పెట్టుకుంటా ఉన్నాము. ఆమేన్. హల్లెలూయా. ఓ దేవుని నామమున మహిమ కలుగును గాక. హల్లెలూయా. అగ్నిస్తంభము దేవుడై ఉన్నాడు, మేఘస్తంభము బలిష్ఠుడైన దూతగా క్రీస్తుగా దిగి వచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఎలా? ఒక పాదం భూమి మీద, ఒక పాదం సముద్రం మీదను. కుడి పాదం సముద్రం మీద, ఎడం పాదం భూమి మీద మోపి సింహము గర్జించినట్లు గొప్ప శబ్దముతో ఆర్భటించెను. గొప్ప శబ్దంతో ఆర్భటించెను. మెల్లగా చెప్పొచ్చు కదా, సున్నితంగా చెప్పొచ్చు కదా, స్మార్ట్గా చెప్పొచ్చు కదా, భయపెట్టకుండా చెప్పొచ్చు కదా. ఆమేన్. బాబు గారు, నువ్వు మాట్లాడితే భయపడిపోతున్నాం మేము. నువ్వు వస్తే నువ్వు స్వరం ఇప్పితే భయపడిపోతున్నాం మేము. హల్లెలూయా. మోషే నువ్వు వచ్చి చెప్పవయ్యా. హల్లెలూయా. ఆయన నెమ్మదిగా దిగొచ్చి మెల్లగా యోహాను ఇక్కడికి ఎక్కిరమ్ము అనేటువంటి స్వరం అలా వినపడలేదు. ఇక్కడ బలిష్ఠుడైన దూత వచ్చాడు. ఇక్కడ హల్లెలూయా. సింహము గర్జించినట్టు ఆర్భటిస్తూ వస్తున్నాడు ఇక్కడ. హల్లెలూయా. కొంచెం మెల్లగా మాట్లాడండి సార్, మా హృదయాలు గొల్లు గొల్లు అంటున్నాయి, భయపడిపోతున్నాయి. హల్లెలూయా. ఎక్కడ గుండెపోటు వచ్చేది మాకు అర్థం కావట్లేదు. కొంచెం మెల్లగా చెప్పవచ్చు కదా. ఆయన ఆర్భటించినప్పుడు ఇక్కడ ఒక చివరి కాలంలో ఒక కేక కూడా హెచ్చరికగానే ఉంటుంది. దేవుని మహిమగాక ఒక చిన్న కేక కూడా హెచ్చరికగానే వినపడుతుందంట. అందుకే నువ్వు మాట్లాడితే ఎలా ఉంటుందో తెలుసా? నువ్వు మాట్లాడితే సమాధానంగా ఉన్నట్టుగా కనపడవచ్చు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంత హార్ష్గా అంత కటువుగా వచ్చినట్టుగా ఉంటుంది అని అంటే కనుక అది ఒక కేక కూడా హెచ్చరికగానే కనుక. దేవుని మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆర్భటించినప్పుడు 7 ఉరుములు వాటి శబ్దములు వలిగినాయి. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. చూడండి. హల్లెలూయా. మన ఎడం పాదం భూమి మీదను, ఎడం పాదం కుడి పాదం సముద్రం మీద, ఎడం పాదం భూమి మీదను మోపి సింహం గర్జించినట్లు గొప్ప శబ్దంతో ఆర్భటించాడు. చూడండి, గ్రంథం తెరబడుతున్నప్పుడు మనం కూడా ఉన్నాం అక్కడ. హల్లెలూయా. హల్లెలూయా. అక్కడ యోహాను పేరు చూసుకుంటా ఉన్నాడు. అందులో దేవుని స్తోత్రం కలిగిన గాక. యోహాను అంటూ ఉన్నాడు అక్కడ. హల్లెలూయా.
ఇప్పుడు నీ పేరు గ్రంథంలో ఉన్నది. దేవుని స్తోత్రం కలుగును గాక. అది ఎలా బయలుపరచబడుతుందంటే 7 ఉరుములు బయలుపరచబడుతూ ఉన్న. దేవుని స్తోత్రం కలుగును గాక. 7 ఉరుములు బయలుపరచబడుతూ ఉన్నప్పుడు 7 ఉరుముల స్వరములో నుండి వధువు పేరు వినబడతా ఉంది. వధువు పేరు బయలుపరచబడతా ఉంది. 7 ఉరుములు వాటి శబ్దములు పలికినప్పుడు ఆమేన్. హల్లెలూయా. చూడండి 5వ అధ్యాయం 8. ఇప్పుడు చూసారా, అబ్రహాం ఎక్కడున్నాడు? లేవి ఎక్కడున్నాడు? అబ్రహాం నడువులో ఉన్నాడు. అబ్రహాం ముందా, లేవి ముందా? జర్మియా గారు స్తోత్రం కలిగింది కాక. ఇది కనుక చెప్పకపోతే కనుక ఇంక నా లైఫే వేస్ట్ అనుకుందే ఉంది నేను. ఆమేన్. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. గ్లోరీ టు లార్డ్. దేవుని స్తోత్రం కలుగును గాక. చూడండి 8వ వచనంలో, ఆయన దాన్ని తీసుకున్నప్పుడు ఆ 4 జీవులను వీణలో దూపద్రవ్యాలతో నేను సువర్ణ పాత్రలను పట్టుకుని 24 పెద్దలు గొర్రె పిల్ల ఎదుట సాగిలపడ్రి. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ 10 వరకు మనం వెళ్ళిపోతే కనుక అక్కడ ఏమన్నాడు? 10వ వచనంలో ఎవరు? పరిశుద్ధుల ప్రార్థనలు. ఆ పెద్దలు నీవు గ్రంథం తీసుకుని దాని విపుత్రులు ఇప్పుడు యోగ్యుడు వధింపబడిన వాటిపై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశము, ఆయా భాష, ఆయా ప్రతి ప్రజలోను, ప్రతి జనంలో దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యం కానీ యాజకులు కానీ చేసేవి. రాజ్యం. ఈ రాజ్యం ఎవరిది? ఇప్పుడు దేవునిది అవ్వాలి. హల్లెలూయా. ఇప్పుడు సింహాసనం మారుతా ఉందని చెప్పుకొచ్చాం మనం. రైటేనండి? అంతే కదా. మరి అక్కడ సింహాసనం నుండి ఇప్పుడు ఆయన సింహాసనం మారుతా ఉన్నాడు. అక్కడ దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే అక్కడ ఏం చెప్పాడు మీకు? 3వ అధ్యాయం చివరిలో ఏమన్నాడు? 21వ వచనం, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం ముందు కూర్చుండిన ప్రకారము జయించు అని నాతో కూడా నా సింహాసనం ముందు కూర్చుండని ఇచ్చేదను. హల్లెలూయా. జయించు అని ఏం చేస్తాడంట? ఆయనతో పాటు ఆయన సింహాసనం ముందు కూర్చుండని ఇచ్చేదను అంటున్నాడు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఇప్పుడు ఆయన సింహాసనం మీద ఆయన ఎలా కూర్చుండిపోతున్నాడు? ఎలా కూర్చుంటాడు ఆయన? ఒక మనిషిగానా? హల్లెలూయా. మాకు కొంచెం మట్టి ఉందిలేండి లోపల. హల్లెలూయా. సింహాసనం మీద కూర్చుంటేవాడు ఎవడైనా రాజు అయ్యి ఉంటాడు. దేవుని స్తోత్రం కలిగినాక దీన్ని గమనించడానికి మనకి పెద్ద విషయం ఏం అవసరం లేదు. పెద్ద పుస్తకాల పేజీలు తిరగవలసిన అవసరం లేదు. హల్లెలూయా. రాజుగా కూర్చుంటే మరి ఆయన ప్రజలు ఎవరై ఉన్నారు? ఆయన ఎవరిపైన రాజ్యం చేస్తున్నాడు? దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఈరోజు ఆ రాయి గురించి మనం చెప్పుకున్నాం. ఇప్పుడు రాజు ఎవరంటే ఆయన, అటు ప్రజలు ఎవరు అంటే మనమై ఉన్నాం. మనల్ని వెళ్తా ఉన్నాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. 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 ఎప్పుడైతే శిరస్సుగా తలరాయిగా దిగొచ్చు దేవుని స్తోత్రం కలుగుగాక. అదే గ్రంథములో ఆ చేతి సహాయం లేని ఒక చిన్న రాయి తీయబడింది. పర్వతంలో నుండి పైకి తీయబడినప్పుడు ఆ రాయి ఆ ప్రతిమ యొక్క పాదముల మీద పడగా అది అక్కడ ఏం జరుగుతూ ఉంది? దేన్ని తుత్తినీలుగా చేస్తా ఉంది? రాజ్యములను తుత్తినీలుగా చేస్తా ఉన్నది. దేవునామమున మహిమ కలుగుగాక. ఆ పర్వతంలో చేతి సహాయం లేకుండా తీయబడిన ఒక రాయి, చిన్న రాయి వస్తా ఉన్నది. హల్లెలూయా. మూలకు తలరాయి అయి ఉన్నది. హల్లెలూయా. ఆమేన్. నిషేధించబడిన రాయి అయి ఉన్నది. అదే మూలకు తలరాయి అయి ఉన్నది. హల్లెలూయా. ఆ పాదముల మీద పడినప్పుడు ఆమేన్. హల్లెలూయా. బబులోను రాజ్యము కావచ్చు, గ్రీకుల యూదులు ఎవరాలో మాదీలు పారసీకుల రాజ్యం కావచ్చు, గ్రీకుల రాజ్యం కావచ్చు. హల్లెలూయా. మరి రాజ్యాలన్నీ కూడా పాదముల మీద రాయి పడగా తుత్తినీలు చేసేస్తా ఉన్నది. మన జీవితంలో, మన శరీరంలో ఉన్నటువంటి ఈ బబులోని యొక్క కార్యాలన్నీ కావచ్చు, లేకపోతే సిద్ధాంతాలు కావచ్చు, ఆచారాలు కావచ్చు, అసన్నశాఖ విధానం కావచ్చు, అన్నిటినీ తుత్తునీలుగా చేస్తా ఉన్నాడు. శిరస్సు దిగి వచ్చినప్పుడు, హల్లెలూయా, ఆ శిరస్సు దిగి వచ్చినప్పుడు అందులో వేరు చేస్తా ఉన్నాడు మనల్ని. హల్లెలూయా. అందులో వేరు చేస్తా ఉన్నాడు మనల్ని. వర్తమానం వస్తూ ఉంటే నువ్వు రాసుకుంటా బైబిల్ చదువుకుంటూ ఉంటే ఏం ప్రయోజనం ఉండదు ఇక్కడ. హల్లెలూయా. ఏం చేస్తున్నాడండి? తుత్తులీలుగా చేసేస్తుంది మన శరీరంలో నుండి. హల్లెలూయా.
మన శిరస్సు యొక్క ప్రత్యక్షత వస్తా ఉన్నది అక్కడ, వాక్యం యొక్క ప్రత్యక్షత వస్తా ఉన్నది అక్కడ. అందుకు నువ్వు వేరైపోతున్నావు ఇక్కడ, నువ్వు సెపరేట్ అయిపోతున్నావు ఇక్కడ. అందుకే నీకు వాక్యం తెరబడతా ఉంది, అందుకే నీకు వాక్యం వస్తా ఉన్నది. అందుకే నువ్వు వాక్యం కొరకు బ్రతకడాలని ఆశని కలుగుతూ ఉన్నది, వర్తమానం కొరకు నిలబడాలని ఆశని కలుగుతూ ఉన్నది. వాక్యాన్ని ప్రేమిస్తావు నువ్వు, వాక్యాన్ని అంగీకరిస్తావు నువ్వు, వాక్యాన్ని స్వీకరిస్తావు నువ్వు. ఎన్నడూ కూడా వాక్యాన్ని విడిచిపెట్టవు, ఎన్నో కూడా దేవుని సన్నిధిని విడిచిపెట్టవు. దేవుడి కొరకు బ్రతకాలనే కోరిక, ఆశ నీలో పనిచేస్తూ ఉంటది. ఆ ప్రత్యక్షత నీకు వస్తా ఉంటది. హల్లెలూయా. ఎక్కడ నుండి వస్తుంది నీకు ఈ ప్రభావం? వస్తా ఉన్నది. హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగును గాక. నువ్వు మౌనంగా ఉండలేదు దేవుని సన్నిధిలో, నువ్వు మౌనంగా కూర్చోలేదు దేవుని సన్నిధిలో. ఇథియోపియాలో నుండి వెంట ఉన్నప్పుడు హల్లెలూయా, యవనస్తుడు అయినటువంటి నీవు, ఆ యవనస్తుడైనటువంటి ఆ థియోపని, అక్కడ ఉన్నటువంటి యవనస్తుడైనటువంటి నీవు, ఈ ఒకవేళ నీకు శరీరం ముడతలు పడవచ్చు, ఈ శరీరం ఒకవేళ కృంగిపోవచ్చు, ఇందులో బలహీనతలు ఉండొచ్చు, ఇందులో ఏదైనా ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే అక్కడి నుంచి నువ్వు వింటున్నావు, అక్కడ నువ్వు వింటున్నావు, ఏదో ఒక శుభోదయానా, ఏదో ఒక ఉదయానా ఖచ్చితంగా నీవు ఆత్మ శరీరంలోనికి ఆ శరీరం వచ్చి నిన్ను మింగిపోతా ఉన్నది. హల్లెలూయా. నువ్వు అక్కడ కోల్పోబడబోతా ఉన్నావు. హల్లెలూయా. పెండ్లి విందులోకి వెళ్ళిపోతా ఉన్నావు. దేవుని మహిమ కలుగాక, దేవుని మహిమ కలుగాక. హల్లెలూయా. ఎప్పుడైతే రాజుగా వస్తున్నాడో లోకం యొక్క స్థితి నుండి నువ్వు వేరవుతున్నావు, నువ్వు లోకం యొక్క కార్యాల నుండి వేరవుతున్నావు నువ్వు. హల్లెలూయా. ఇప్పుడు క్రీస్తు స్వభావం, శిరస్సు యొక్క స్వభావం నీలోకి వచ్చేస్తుంది, శిరస్సు యొక్క స్వభావం నీలోకి వచ్చేస్తుంది. వెంటనే ఈ లోకం యొక్క స్వభావం నీలో దూరం అయిపోతా ఉంది. ఎప్పుడైతే వెలుగు తాకుతున్నదో ఆ విత్తనము, ఆ మొక్క మొలకు రాబోతా ఉన్నది. దేవుని స్తోత్రం కలిగినాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే వాళ్ళు ఏం చేస్తారంటే ఒక క్రొత్త పాట పాడుదురు, ఒక క్రొత్త పాట పాడుదురు. క్రొత్త పాట ఏమిటి? ఎవరు పాడతారో క్రొత్త పాట? ఎవరు పాడతారు? ఇళయరాజా పాడతాడా? ఏఆర్ రెహమాన్ పాడతాడా? ఆమేన్. ఎవరు పాడతారని, ఎవరు పాడతారని క్రొత్త పాట? ఆ పాట ఏంటి అసలు? ఆ పాట ఏంటి అసలు? ఆ పాట ఏంటి? ఆ పాట ఏంటి? ఆ కాలపు వర్తమానమే ఆ పాట. దేవుని స్తోత్రం కలిగినాక ఆ కాలపు వర్తమానమే ఒక పాట. ఎస్, అదే నిర్గమకాండంలో మీరు చూసినప్పుడు హల్లెలూయా, హల్లెలూయా. ఎంతది? నిర్గమకాండం 15:20 చదవద్దు. చూసినప్పుడు అక్కడ చూడండి, ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రాన్ని దాటినప్పుడు, ఎర్ర సముద్రాన్ని దాటినప్పుడు ఆ ఇశ్రాయేలు ప్రజలు మరి అలాగే వాళ్ళందరూ కూడా తంబుర్లలో ఇవన్నీ తీసుకుని నాట్యం చేస్తూ, మరి అలాగే అందరూ మిరియాము కూడా ఉన్నది, ఆమె కూడా నాట్యం చేస్తూ పాటలు పాడుతున్నది. అది ఏం పాడుతున్నది ఆమె పాట? అక్కడ వాళ్ళందరూ కూడా అంటే కనుక ఆ వర్తమానమే ఒక పాటగా పాడుతుంది. నీటిని మూటగా గడ్డ కట్టిన వాడిని పాడుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ కాలపు వర్తమానమే ఒక పాట ఉన్నది, ఆ పాట ఉన్నది. దాన్ని ఎవరు స్వరరచన చేయగలుగుతారు? దాని గొప్ప సంగీత విద్వాంసులు కాదు చేసేది, ఆ కాలపు వధువు చేస్తా ఉన్నది అక్కడ. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఆ కాలపు వధువు స్వరరచన చేస్తా ఉన్నది అక్కడ. ఆ వారి అక్కడ స్వరరచన చేస్తా ఉన్నారు. హల్లెలూయా. మరి ఎప్పుడైతే గొల్లియాతు సూర్యుడిని కొట్టాడో దావీదు, హల్లెలూయా, సౌలుకు 1000 కొలది, దావీదుకు 10,000 కొలది అని ఒక పాట పాడుతా ఉన్నారు అక్కడ. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజంగా ఒక కొత్త పాట పాడతారు అక్కడ. ఎప్పుడు దేవునికి ఒక రాజులు గాని యాజకులు గాని. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. యాజకులుగా చేసినప్పుడు వారు భూలోకమందు ఏలుదురని ఒక క్రొత్త పాట పాడుతురు. దేవుని మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రం కలుగును గాక. పాట వధువు మాత్రమే పాడగలుగుతుందండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్రం. కావాలంటే రెఫరెన్స్లు రాసుకుంటారు. నిర్గమకాండం 15:20 అక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఆ విధంగా పాట పాడుతూ ఉన్నారు. ఎప్పుడైతే సముద్రం దాటిన తర్వాత దేవుడు చేసిన కార్యమును గూర్చి వారు శత్రువులు మా ఎదుట సముద్రంలో ఒడిగా కొట్టుకుపోయారని ఆ పాట, అక్కడ జరిగిన స్టోరీ అంతా కూడా పాటగా రాస్తారు, పాడుతూ ఉన్నారు. హల్లెలూయా. నిర్గమకాండం 15:20 అలాగే 1 సమూయేలు 18:7
ఆ సౌలుకు వేల కొలదనే విషయం అక్కడ కనబడతా ఉంది. హల్లెలూయా. చూడండి, మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించిన అనేక దూతల స్వరం వినబడిను, వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఆరాధన జరుగుతూ ఉంది అక్కడ. వాళ్ళు ఏం చేస్తున్నారు? కోట్ల కొలది ఆరాధన చేస్తున్నారు. హల్లెలూయా. మెయిన్ ఆ పుస్తకం తెరవబడుతున్నప్పుడు మనం కూడా ఉన్నామండి అక్కడ. హల్లెలూయా, ఆమేన్. విమోచించబడిన వారి పేర్లు అందులో ఉన్నాయి. ఉదించబడుతున్న గొర్రెపిల్ల గ్రంథాన్ని తీసుకొని. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, 7 సంఘకాలలో 7 సంఘకాలలో ఆమేన్ ఆయన ఎలా ఉన్నాడు అక్కడ? హల్లెలూయా. ఆ ప్రధాన యాజకుడిగా ఉన్నటువంటి ఆయన ఇప్పుడు ఎలా ఉన్నాడంటే కనుక, ప్రధాన యాజకుడిగా వకీలుగా ఉన్న ఆయన తండ్రి సింహాసనం పై నుండి ఆయన ఎక్కడికి వస్తున్నాడంటే, హల్లెలూయా, హల్లెలూయా, తండ్రి సింహాసనం పైన ఉన్నప్పుడు ఆయన చూడండి. అందుకే ఏ సంఘ కాలంలో కూడా సింహాసనం గురించి మాట్లాడట్లేదు. ఏ సంఘ కాలంలో కూడా సింహాసనం గురించి మాట్లాడట్లేదు. ఈ సంఘ కాలంలోనే సింహాసనం గురించి మాట్లాడట్లేదు. స్తోత్రం కాక. ఏ 6 సంఘకాలాలు ఎక్కడ కూడా సింహాసనం గురించి మాట్లాడలా. 7వ సంఘ కాలం దగ్గరికి వచ్చినప్పుడే సింహాసనం గురించి మాట్లాడుతున్నాడు. ఆ చివరిలోనే సింహాసనం గురించి మాట్లాడుతున్నాడు. అక్కడే అన్నాడు, నేను జయించిన తండ్రి సింహాసనం ముందు కూర్చుంటున్న ప్రకారము జయించు వానిని నా సింహాసనం మీద కూర్చుండనిచ్చేదను అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ప్రతి సంఘ కాలంలో కూడా వాగ్దానాలు ఉన్నాయి. ఏమున్నాయి? ప్రతి సంఘ కాలంలో కూడా వాగ్దానాలు ఉన్నాయి. దేవుని మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. మెయిన్ ప్రతి సంఘ కాలంలోని వాగ్దానాలు ఉన్నాయి. దేవుని మహిమ కలుగును గాక. చూడండి, మొదటి సంఘకాలంలో చూస్తే జయించువానికి దేవుని పరదశలో ఉన్న జీవవృక్ష ఫలాలు భుజింపనెత్తును. హల్లెలూయా. జీవవృక్ష ఫలాలు జయించువానికి జీవవృక్ష ఫలాలు భుజింపనిస్తాను. జీవవృక్ష ఫలాలు ఏంటంటే కనుక, హల్లెలూయా, 7 ముద్రల గ్రంథం అయి ఉన్నది. అందులో ఫలాలు తెలుస్తుంది కలిగినాక. హల్లెలూయా. తర్వాత చూడండి, జయించువాడు 2వ మరణం వలన ఏ హాని చెందడు. అమ్మా, మనిషికి ఎన్ని మరణాలు ఉన్నాయంటున్నాడు? రైట్. ఇక్కడ ఉన్నటువంటి ఈ శరీరం విడిచిపెట్టి వెళ్తే ఇది ఎడబాటు. దేవుని స్తోత్రం. మరణం అనేది ఎడబాటు అయ్యింది. కానీ అసలైన దానికి అసలైన మరణం ఏంటంటే కనుక 2వ మరణము. అమ్మా, ఎన్నో మరణం? 2వ మరణం. అదేంటి? నేను ఇప్పుడు పుట్టున్నాను కదా, చనిపోయి పాతిపెట్టబడి మళ్ళీ ఇంకొక జన్మెత్తి ఇంకొక ఎవరొకరు కడుపులోనూ, రాజుల కడుపులోనూ, లేదా ఇంకొక కక్కగానో నక్కగానో పందిగానో ఏదో పుట్టి అప్పుడు చచ్చిపోతే అదే 2వ జన్మ అండి బాబు గారు. అదండి. మరేంటిది 2వ జన్మ? 2వ మరణం అంటే క్రీస్తునందా? అర్థం అవట్లేదు మీకు వాక్యం. 2వ మరణం దేనికి? రెండవ మరణం అనేది అసలు అదే మరణం, మెయిన్ మరణం. దేని స్తోత్రం కలిగాక. జయించువాడు 2వ మరణం వల్ల ఏ హాని చెందడు. ఎవరిలో ఏం జయించాలి? హల్లెలూయా. జయించువాడు లోకాశలు, లోక కోరికలు, ఇక సంస్కృతి, సంప్రదాయం, సిద్ధాంతాలు, వీటన్నిటి దేవుని వ్యతిరేకమైన కార్యాలన్నింటినీ కూడా జయిస్తే వాడికి ఏముందంట? ఆ 2వ మరణం పైన ఏ హానియు చెందడు. మరణాన్ని ఆ 2వ మరణం వల్ల ఏ హాని చెందడు అతను. అంటే 2వ మరణం ఇతను ఏమి చేయలేదు. ఒకవేళ క్రీస్తు రాకడ అంటే ఎత్తబడటకు ముందు, ఈ సంఘకాలాలు ముగించబడిన తర్వాత, వధువు కాలం ముగించబడిన తర్వాత, ఎత్తబడుటకు ముందు చనిపోతే కనుక ఈ 2వ మరణం అంటే తీర్పు దినాన్ని నిలబడి తీర్పు, ఆమేన్, హల్లెలూయా, తీర్పు దినాన్ని నిలబడి తీర్పు పొంది నరకానికి వెళ్ళి ఆ మరణం అనేది అన్ని జయిస్తాడు అంటున్నాడు అక్కడ. దానివల్ల ఏ హాని చెందడని చెప్తున్నాడు అక్కడ. దేవుని స్తోత్రం కలిగిన గాక. నా క్రియలు జాగ్రత్తగా చేయడానికి జనముల మీద అధికారం ఇచ్చేదను, వారు అతనికి వేకువ చొక్క ఇచ్చేదను. హల్లెలూయా. వేకువ చొక్క. ఏదా వేకువ చొక్క? ఏది? దేవుని స్తోత్రం కలిగిన అది సూర్యోదయమై ఉన్న దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనకొక చుక్క, మనకొక నక్షత్రం ఉన్నది.
వేకువ చుక్క దేవుని స్తోత్రం కలిగి మనకు ఒక నక్షత్రం ఉన్నాడు, విలియం మ్యారన్ బ్రహ్మ అయి ఉన్నాడు. దేవుని స్తోత్రం. మనకు ఒక స్టార్, నక్షత్రమే స్టార్ అయి ఉన్నాడు. వేకువ చుక్కని ఇస్తానన్నాడు. తర్వాత జయించువాడు తెల్లని వస్తుందండి. జీవగ్రంథంలో అతని పేరు ఎంత మాత్రం తుడుపు పెట్టక. ఎవరికే జయించేవాడు, మళ్ళా అదే జయించేవాడు వాడికి ఏమన్నా చేస్తానండి. చూడండి మూడోది, జయించువానికి మరుగైన మన్నాని ఇస్తానంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరుగైన మన్నా తెలుసా? మరుగైన మన్నా, మరుగైన మన్నా ఏంటి? వాక్యము. దేవుని స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. చూడండి మరుగైన మన్నా మనం చెప్పుకున్నాం గతించిన దినంలో. ఎక్కడుంటుంది మన్నా? అతి పరిశుద్ధ స్థలంలో. అంతేనా? దేనాన్ని మేము వెళ్ళాక ఆ కరుణాపీఠం దగ్గర పెట్టబడినటువంటి మన్నా అది ఎప్పుడు కూడా అక్కడ వారు ఇశ్రాయేలు ప్రజలు నడిచి వస్తున్నప్పుడు కురిపించబడిన మన్నా సాయంకాలానికి పాడైపోతుంది. సాయంకాలం కురిపించి పొద్దురికి పాడైపోతుంది. కానీ మన్నా అతి పరిశుద్ధ స్థలములో ఆ బంగారు పాత్రలో మన్నా కుళ్ళిపోదు. ఎందుకంటే జగత్తు పునాది వేయబడక మునిపే మరుగైన మన్నాది. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, ఆమేన్. చూడండి దాని ద్వారానే అదే మన కాలపు మన్నా ద్వారా మనం పోషించబడతా ఉన్నాం. ఆ వర్తమానం ద్వారా పోషించబడుతున్నాం మనం. ఆమేన్. చూడండి 7వ సంకాలంలో అంటున్నాడు, జయించు వాణిని నాతో కూడా నా సింహాసనం ముందు కూర్చోండని చేతను, స్తంభంగా చేసేదనని చెప్పాడు. క్రొత్త పేరుని వారి మీద రాస్తానని చెప్పాడు. మరి కింద చూస్తే కనుక జయించు వారిని సింహాసనం మీద కూర్చోండని ఇచ్చాడు. హల్లెలూయా. ఇక్కడ నుండి నెక్స్ట్ వీక్ ప్రారంభిద్దాం. ఇక్కడ నుండి నెక్స్ట్ వీక్ వెళ్తాం. ఇక్కడ వరకు జరిగినటువంటి విషయాలు ఆల్రెడీ 3-4 వారాల నుంచి కూడా చెప్పుకుంటున్నాం కదా. ఇక్కడ నుండే నేను స్టార్ట్ చేస్తాను. ఈసారి జరిగిన విషయాన్ని నేను ఒకవేళ అడుగుతాను అని అనుకుంటే కనుక, అడగొద్దంటే కనుక మీరు ఒక మెసేజ్ పెట్టండి, లేకపోతే కాల్ చేయండి. నన్ను ఏం అడగొద్దు సార్, మా వల్ల కాదు చెప్పడం అని చెప్తే కనుక కాల్ చేయండి. ఓకే, దేవుని స్తోత్రం కలిగినాక కాల్ చేసి చెప్పండి. నేను ఈ విషయాల్ని ఏం చేయాలో తర్వాత ఆలోచన చేస్తాను. దేవుని స్తోత్రం కలిగినాక లేదా వాయిస్ మెసేజ్ పెట్టండి. వాయిస్ మెసేజ్ పెడితే ఫస్ట్ వాక్యం అయిన వెంటనే అది ప్లే చేస్తాం స్పీకర్లో. ఎప్పుడైతే మీరు వాయిస్ పెడతారో అది ప్లే చేస్తాం. దేవుని స్తోత్రం కలిగినాక. హల్లెలూయా. ఎందుకంటే అందరూ కూడా కొత్త వారు వచ్చినా ముందు వారు వచ్చినా ఆఫ్ చేసింది. ఈ మాటలు దేవుడు దీవించును గాక. మీరు ఒకవేళ పెట్టారనుకో